కాపులు ఒక పరి ఆలోచించండి. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కూటమిని సమర్థించటంలో ఔచిత్యం ఉందా? ఇందులో ఏమైనా న్యాయం ఉందా? లేదు, అకారణంగా స్వల్పమైనటువంటి అంశాలని భూతద్దంలోంచి చూపిస్తూ వైసీపీని కాపులకు ఒక శత్రువుగా ఎస్టాబ్లిష్ చేయడంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలో ఇతగాడు ఒక మైక్గా అయ్యి ఇవాళ చూస్తున్నటువంటి ఇది కరెక్టేనా? ఎందుకని చెప్పాల్సి వస్తుందంటే సాక్షాత్తు ఇంగ్లీష్ ఛానల్కి కాపులకి ముస్లింలకి రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పని ఇతగాడికి అసలు రిజర్వేషన్ల గురించి మనం సమాజం గురించి సమాజ పోకడల గురించి అన్నీ తెలిసినట్టుగా ఏదేదో మా స్టేట్మెంట్లు ఇచ్చేశాడు. అంటే దశాబ్దాలుగా అనేక మంది నాయకులు కాపులకు రిజర్వేషన్ కావాలి అని చేసినటువంటి పోరాటాన్ని మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయడంలో ఇతన్ని ఒక సాధనంగా చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా వాడుకున్నాడనేటువంటిది ఈ ఇంగ్లీష్ ఛానల్కి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా అర్థమవుతుంది. అంతేకాదు, ఎంత చెప్పినా కూడా వీళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే ఏదో ఒక వెర్రితనంతో ఇతగాడు ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇంతకంటే ద్రోహం ఇంకొకటి ఉండదు. ఇతనికి అసలు నాయకత్వపు లక్షణాలు లేనే లేవు. ఇతంతా ఒక లోనటిక్ యాటిట్యూడు అని చెప్పి మొదటి నుంచి దాదాపుగా 7-8 సంవత్సరాల పైగా నేను మాట్లాడుతూనే ఉన్నా. క్రమంగా అప్పట్లో స్టార్టింగ్లో ఏదైతే చెప్పామో క్రమంగా ఇతను చేసిన పనులన్నిటికీ కూడా అదే వాస్తవ రూపం దాలుస్తూ వచ్చింది. అనేక మంది వీధుల పాలయ్యారు. ఇతన్ని నమ్ముకొని మొత్తం అంతా కూడా ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ భవిష్యత్తు శూన్యంగా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనీసం ఈ కొన్ని గంటల వ్యవధిలోనైనా ఒక్కసారి మళ్ళీ జరిగిన సంఘటనల్ని రేఖామాత్రంగా సింహావలోకనం చేసుకోవడం చాలా అవసరం. కేంద్ర ప్రభుత్వం అగ్రకుల పేదలకి ఇచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకి రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు అని తెలిసి కూడా గతంలో చంద్రబాబు అదే ప్రచారం చేసి దీన్ని ఆశ పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. తిరిగి మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా అదే చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది సాధ్యపడేటువంటి అంశం కాదు. దానికోసం అని చెప్పనే అప్పట్లో కూడా ఉద్యమించడం అనేటువంటిది జరిగింది. ఆ ఉద్యమంలో గతంలో కూడా మనం ఒక 2 సార్లు ప్రస్తావించుకున్నాం. అక్కడ తుని రైలు దహనం కేసులో దాదాపుగా 176 మంది మీద చాలా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టాడు. ఒక 161 కేసులు ప్రభుత్వం అంటే వైసీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉపసంహరించుకోవడం కోసం ఆయన చాలా చొరవ తీసుకున్నాడని చెప్పాలి. తర్వాత ఏంటంటే మొత్తం టోటల్ కేసులు ఒకసారి చూసుకుంటే ఎన్ని కేసులు పెట్టారంటే 329 కేసులు పెడితే 153 ముందే కొట్టేశారు. కొట్టేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నాయకుల రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఇది రైలు దహనాల కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో కూడా సంప్రదించి తద్వారా ఈ వాళ్ళ యొక్క భవిష్యత్తు దెబ్బతినకూడదని చెప్పని అందులో ఉన్నటువంటి ఆ కేసులన్నిటినీ కూడా ఉపసంహరించుకునేటువంటి విధంగా ఆయన కృషి చేశాడు. తర్వాత పెట్టినటువంటి సెక్షన్లో ఎంత భయంకరమైనటువంటి అంటే అన్లాఫుల్ అసెంబ్లీ ఐపీసీ సెక్షన్ 143, తర్వాత దాడులు 147, మారణాయుధాలతో దాడి 148, ప్రభుత్వ ఉద్యోగులు అంటే విధుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి 438, తర్వాత తగలబెట్టడం 438, కుట్రేమో 120B. ఈ రెండింటిని కూడా రెడ్ విత్ 120B అనమాట. అసాంఘిక చర్యలు గుమికోవటం అనేది 149. ఈ సెక్షన్లన్నీ కూడా పెడితే ఆయన చాలా పెద్ద మనసుతో వీళ్ళందరి మీద కూడా కేసులు కొట్టేసేటువంటి విధంగా చొరవ తీసుకున్నారు. ఈయన చొరవ తీసుకోవటమే కాదు, గత చరిత్రలో గనక ఒకసారి వెళ్ళినట్టయితే ఆయన వంగవీటి రంగా గారిని హత్య అనంతరం చెలరేగినటువంటి అల్లర్లలో అనేక మంది మీద ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారే ఆయన హయాంలోని కేసులు పెట్టిస్తే ఆ కేసులన్నిటి మీద కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు పాపం కోర్టుల చుట్టూ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చొరవ తీసుకొని ఆయన చొరవతో అప్పుడు కూడా ఇలాగే ఈ కేసులన్నిటినీ కూడా
ఎత్తివేయించడం అనేటువంటిది జరిగింది. సరే, రాజకీయంగా చూద్దాం. రాజకీయంగా చూసుకున్నప్పుడు ఏంటంటే చాలా ఈ 2 పాయింట్లు ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించాలి. ఒకటి, రాజకీయంగా చూసుకున్నప్పుడు కాపులకి వైసీపీ 31 సీట్లు ఇచ్చింది. టీడీపీ ఇచ్చేను జనసేన కలిపి ఇచ్చిన సీట్లు ఎన్ని అంటే కేవలం 24. మరి ఎంపీ సీట్లు వైసీపీ 5 సీట్లు ఇచ్చింది. కూటమి ఇచ్చిందని 3 సీట్లు. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే పురంధేశ్వరి గారు చేసినటువంటి కుట్ర, సోము వీర్రాజు గారికి కూడా టిక్కెట్ లేకుండా కాపులకి కనుక ఇక్కడ ఏమైనా టిక్కెట్లు ఇస్తే వాళ్ళు రేపు గెలిస్తే కేంద్రంలో వీళ్ళకి మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశం ఉంది. అనవసరంగా ఒక కొత్త చరిత్రను సృష్టించినట్టు అవుతుంది అనేటువంటి కుట్రతో వాళ్ళకి ఎవరికి కూడా టిక్కెట్లు, అసలు కాపులకి ఒక్క టిక్కెట్ అంటే ఒక్క టిక్కెట్ కూడా బీజేపీ నుంచి రాకుండా, బ్రాహ్మిన్స్కి కూడా ఒక్క టిక్కెట్ అంటే ఒక్క టిక్కెట్ కూడా రాకుండా చేయడంలో మరి ఈ కుట్ర ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇంకొకటి ప్రధానమైనటువంటి అంశం తీసుకుందాం. ఇక రాజకీయంగా సామాజికంగా చూసుకున్నట్లయితే రెడ్లకి కాపులకి ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ లేదు, ఎప్పుడూ గొడవలు లేవు. ఈవెన్ రాయలసీమలో కూడా బలిజలకు సంబంధించి కేవలం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నాయకుల వల్ల ఒకటి రెండు చోట్ల ఉండేటువంటి వైరుధ్యాలే తప్ప కులాల పరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా గొడవలు అనేటువంటివి లేవు. రాయలసీమలో కాపులంటే, రాయలసీమలో రెడ్లు అంటే కాపుల కిందే, వాళ్ళ అటెండెన్స్లో కూడా కాపులు అనేవి ఉంటాయి. గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇదే విషయం. అక్కడ ఎప్పుడు కూడా వైరుధ్యం అనేటువంటిది లేదు, ఇక్కడ అసలు లేదు. ఏమాత్రం 1% కూడా లేదు. కానీ ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఒక విద్వేషాన్ని, అకారణమైనటువంటి విద్వేషాన్ని పదే 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 చంద్రబాబు మస్తిష్కంలో ఉన్న విషం అంతా కూడా అతను పుణికి అందిపుచ్చుకొని రెడ్ల మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతని ఎస్టాబ్లిష్ చేయడానికి చేసినటువంటి కృషి చూసుకున్నట్లయితే గత చరిత్రలో ఎలా కాపులకి రెడ్లకి సయోధ్యం ఉంది, ఇతను వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది కూడా ఒకసారి విఘ్నతతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు దీని గురించి ఎవరు పెద్ద మేధావులు వాళ్ళు వీళ్ళు అందరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఒక వీడియో చూస్తుంటే పిఠాపురంలో ఒక మహిళ, మామూలు చాలా సాదాసీదా అట్టడుగు మహిళ మాట్లాడేటువంటి మాటలు చూస్తే కాపుల పౌరుషం ఉంటే కోడి పుంజుకుండేటువంటి పౌరుషం లాంటిది. అది తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట పెట్టాడని ఆ మహిళ చెప్పినటువంటి మాటలు ఎంత అద్భుతంగానో, ఎంత ఉత్తేజపూరితంగా ఎంత ఉత్తేజపూరితంగా ఉన్నాయంటే, ఇది ఒక్కసారి మేధావులు అనుకునేవాళ్ళు, విఘ్నులు అనుకునేటువంటి వాళ్ళు, ప్రాజ్ఞులు అనుకునేటువంటి వాళ్ళు ఆలోచించాలి. సమాజంలో ఇది సమాజంలో ఉండేటువంటి ఒక సంఘీభావం కోసం, ఒక ఐక్యత కోసం తప్ప కులం పేరుతో కుల విద్వేషాలు రగిలించి సమాజాన్ని చీల్చి కూల్చేటువంటి వాళ్ళని, మనుషుల్ని నిట్ట నిలువున చంపించేసేటువంటి వాళ్ళని, ఈ రాష్ట్రాన్ని రాజకీయం పేరుతో అడ్డగోలుగా దోచుకునేటువంటి వాళ్ళని, వాళ్ళకు వత్తాసు పలకటం, ఆ వత్తాసు పలికేవాడు మన కులపోడు కాబట్టి మనం అతగాడికి మనం సపోర్ట్ చేయాలనుకునేటువంటి దాంట్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఎంతవరకు ధర్మం ఉంది, ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు ఔచిత్యం ఉందనేది కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. పైగా ఒక మేధావులాగా ఎంతోమంది కాపు కులంలో ఉన్నటువంటి నాయకులు అనేక మంది దశాబ్దాలుగా ఈ ఇది ఒక పెద్ద కులం, దీంట్లో అనేక మంది పేదరికంలో ఇంకా మొగ్గుతున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి రిజర్వేషన్లు కావాలని వాళ్ళు చేసినటువంటి పోరాటాలన్నిటినీ కూడా ఒక్క డైలాగుతో తుడిచిపెట్టేసేటువంటి విధంగా నేషనల్ ఛానల్కి ఇతను ఇంటర్వ్యూ ఇస్తూ కాపులకి ముస్లింలకి రిజర్వేషన్లు అవసరం లేదని డిక్లేర్ చేసి పడేసాడు. హూ ఈజ్ హీ? ఎవరండి అతను? అతనికి ఏం హక్కు ఉంది? ఒక సంప్రదింపులు కానీ, ఒక విస్తృతమైనటువంటి సమాలోచనలు కానీ ఇవేమీ లేకుండా ఏకపక్షంగా డిక్లేర్ చేసేస్తే ఇతగాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా మద్దతు ఇస్తారు? ఒక పరి ఆలోచించు.